అతిథి రాజుగారిని పిలిచి, అంటే అహల్య వాళ్ళ మేనమామని పిలిచి డబ్బులు ఇచ్చి ఇలా అంటుంది, నువ్వు బయటకు వెళ్ళి బిర్యానీ తిను, అలాగే తాగేసి ఇంటికి రాకు, అంకుల్ చూస్తే తిడతారు, బిర్యానీ తిని తాగి బయట పడుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇస్తే రాజుగారు ఏం చేస్తారు, అలాగేనమ్మా అని చెప్పేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ వాళ్ళ నాయనమ్మ ఉండి అహల్యకు రూమ్ క్లీన్ చేయమని చెప్తుంది కదా. అప్పుడు అహల్య రూమ్లో ఉండి వాళ్ళ నాయనమ్మ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ నాయనమ్మను అతిథి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని అంటే, త్వరగా డైనింగ్ టేబుల్ క్లీన్ చేయి, ఖాళీ చేస్తే అది తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండకూడదు అని చెప్పేసి అతిథితో ఉంటుంది వాళ్ళ నాయనమ్మ. అప్పుడు అతిథి ఏం చేస్తుంది, సరే అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నీ తీసేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అహల్య వస్తే చూస్తే అన్నం ఉండదు, ఏమీ ఉండదు డైనింగ్ టేబుల్ మీద. ఇంకా ఏం చేయాలో, తినడానికి ఏం లేదని చెప్పేసి వెళ్ళి పడుకోవడానికి వెళ్తుండగా గౌతమ్ అంటాడు కదా, గౌతమ్ రూమ్లో కూర్చుంటాడు. అంటాడు కదా, ఏంటండి ఇంత త్వరగా వచ్చేసారు, ఇంత ఫాస్ట్గా భోజనం చేసేసారా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అప్పుడు ఇంకా అహల్య ఏం చెప్పదు, ఏం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఇంకా గౌతమ్ వల్ల నాయనమ్మ అనుకుంటుంది కదా, రేపు తిననివ్వను, ఆకలితో మాడి చస్తుందో లేక ఇంటి నుంచి పారిపోతుందో చూద్దాం అని చెప్పేసి వాళ్ళ నాయనమ్మ అనుకుంటుంది. ఇక అక్కడ అహల్యకేమో ఆకలేస్తే నిద్ర పట్టదు, ఆకలేస్తే ఇలా కడుపులో ఇలా తిప్పినట్టు అవుతుందో ఏం చేస్తుందో అంతా నిలబడి ఇలా చూస్తూ ఉంటుంది ఆకలి తట్టుకోలేక. మరి అది గమనించి గౌతమ్ ఏమన్నా ఆమెను అడుగుతాడా, లేకపోతే అన్నం ఉందా లేదని గౌతమ్ కనిపెడతాడా, లేకపోతే అహల్యకు తనే స్వయంగా ఏమన్నా వండి పెడతాడా, వీళ్ళేదో ప్లాన్ చేస్తే అక్కడ వేరే జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.